హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా అండి? మా ఊరి గ్రామదేవత పండగ 2 ఎపిసోడ్స్ పెట్టానండి. అదే 5 రోజుల పండగ అని చెప్పాను కదా! ఆల్రెడీ 2 రోజుల పండగదంతా ఏమేమి మొత్తం డీటెయిల్స్ అన్నీ పెట్టాను. చూసారా? చూడకపోతే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మేము ఎలా అయితే మా గ్రామదేవత పండగ సెలబ్రేట్ చేసుకున్నామో అంతా ఒకసారి చూడండి. ఇక్కడ డే 3 అండి. ఈరోజైతే అమ్మవారికి బోనాలండి. బోనాలు సమర్పించడం అనమాట. అంటే ఇప్పటివరకు బోనాలంటే మన తెలంగాణ సైడే తెలుసు కదా! కానీ ఇక్కడ మా ఆంధ్రాలో కూడా కొన్ని టెంపుల్స్‌లో అదే అమ్మవారు మెయిన్ దుర్గమ్మ తల్లికి, అనకాపల్లి నూకాలమ్మ తల్లికి అయితే బోనాలైతే ఈ మధ్య ప్రతి టెంపుల్స్‌లోని చేస్తున్నారండి. ఇక్కడ బోనాలంటే ఏంటంటే ముందుగా మనకి కుండలున్నాయి కదండీ! ఇందులోని అమ్మవారికి చల్లదనం కోసం పెసరపప్పు, అన్నం అదే పొంగల్ అంటాం కదండీ! అంటే పెసరపప్పు, అన్నం ఇంకా దాంట్లోనేమోంచి కొద్దిగా బెల్లం పెట్టేసి అమ్మవారికి చల్లదనం అని చెప్పేసి పెడతారండి. ఎక్కువగా బోనాలంటే పెసరపప్పు, అన్నం కలిపి పెడతారండి. దాని మీద చిన్న బెల్లం ముక్క పెడతారు. ఇలాగా ఎవరికి తోచింది వాళ్ళు కొంతమంది పులిహోర తీసుకొచ్చారు, పరమాన్నం, దద్దోజనం ఇలాగా పొంగల్ అన్నాను కదా! పెసరపప్పు, అన్నం అని చెప్పేసని అలాగా పెట్టుకొని ఆ కుండల్లో ఆకు వేసి అందులో మనం ఏమేమి వండామో అది పెట్టుకొని పైన చిన్న ప్రమిదిలా పెట్టి ఆ ప్రమిది మీద ఇలా చూస్తున్నారు కదా! అఖండ దీపం అంటే మనకి ఈ బోనాలు అంటే ఆ కుండ మీద ఆ దీపం అది పెట్టుకొని మనకున్న 4 వీధులు తిరిగి వచ్చి మళ్ళీ గుడిలోని అమ్మవారు దర్శనం చేసుకునే వరకు ఆ దీపం అయితే కొండెక్కకూడదండి. దారి పొడుగునా మాకైతే అలాగా దీపంలో కొంచెం నూనె, అలాగే ఒత్తులు అన్నీ మాకు పంతులు గారైతే అవన్నీ మాకు అరేంజ్ చేశారండి. మధ్యలో ఎవరికైనా కొండెక్కిపోయినా మళ్ళీ దీపంలో నూనె, ఒత్తు అన్నీ పెట్టి అలా మేము తిరిగే 4 వీధుల వరకు ఆ దీపాలతోని, ఆ బోనాల కుండలతోని మొత్తం అమ్మవారికి ఊరేగింపులాగా మేము తిరిగామండి. తిరిగి వచ్చిన తర్వాత ఇలా చూస్తున్నారు కదా! మేము మా సైడ్ ఉన్న 4 వీధులు అయితే మటుకు తిరిగాం. సాయంత్రం అరౌండ్ 4కి ఇలా స్టార్ట్ చేశామండి. 4కి ఇలా స్టార్ట్ చేసి మేము గుడికొచ్చేసరికి 7:30 అయితే అయిపోయింది. ఇలాగ మొత్తం అన్ని వీధులు ఇలాగ చూస్తున్నారుగా చాలామంది దీపం కొండెక్కకుండా ఉన్న ప్రమిదలు అడ్డుపెట్టి చాలా నిష్టగా అయితే అందరూ చేశారండి. నిజంగా అమ్మవారైతే చాలా అంటే చాలా ఆనందంగా మేము ముందు వీడియోలో చూసారు కదా! అమ్మవారైతే ఒక్కొక్కళ్ళ మీదకి వచ్చేసి అసలు ఆనందం అసలు ఘటాలైతే కదలనివ్వలేదండి. డప్పులతోని, బాజాలతోని ఇలా ఊరేగింపులాగా. ఆ ఈవినింగ్ ఇలాగ ఈ దీపాలతో ఊరేగింపుగా వెళ్తుంటే చాలా బావుందండి చూడటానికైతే మటుకు. అందరూ పిల్ల, పెద్ద అందరూ అండి. అందరూ ఇందులోనైతే మటుకు పాల్గొన్నారు. చాలా బాగా అయితే అయ్యింది మాకైతే ఆ రోజు ఈ బోనాలైతే. అలా మొత్తం ఈ బోనాలు పట్టుకొని అన్నీ తిరుగుతూ అలాగా నైట్ 7 అయిందని చెప్పాను కదా! 7, 7:30 కల్లా గుడి దగ్గరికైతే వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈయనే మా పంతులు గారండి. ఈయన చాలా అంటే చాలా బాగా మాతో పూజలవన్నీ కుంకుమ పూజలేటి, లలితా సహస్రనామాలు అన్నీ చాలా చేయిస్తూ ఉంటారండి మాకు ఈ పంతులు గారైతే మటుకు. చూస్తున్నారు కదా! మొత్తానికైతే ఈ ఊరేగింపయితే అయిపోయింది. ఇప్పుడైతే గుడి దగ్గరకైతే వచ్చేసామండి. ఇక్కడ గుడికి ముందున కొంచెం సేపు ఇలాగ బాజాలు అవన్నీ పెట్టి అమ్మవారికి ఆ బోనాలకి వాటికి అన్నిటికి ధూపమైతే అన్నీ చూపిస్తున్నారండి. అందరు కుండల్లోని బోనాలు ఆ దీపాలతోని భలే కళకళలాడిందండి ఆ రోజు నైట్ అయితే మటుకు. చాలా అంటే చాలా బాగుంది అసల. ఆ దీపాల వెలుతురులోని ఎంత బాగుందంటే ఆ రోజు సాయంత్రం చాలా అంటే చాలా బాగుంది. మొత్తం మా ఏరియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారండి అమ్మవారికి బోనాలు సమర్పించడానికైతే మటుకు. గుడి ధర్మకర్తలు అన్నాను కదండీ! వాళ్ళైతే మటుకు ఇలాగ త్రిశూలం, పోతురాజులాగా ఒకళ్ళు కత్తి, ఇంకా అమ్మవారికైతే మెయిన్‌గా పెద్దవి ఘటాలు ఉంటాయి కదండీ! అవేమో పట్టుకొని ఉన్నారండి. ఆ కుటుంబ సభ్యులైతే మటుకు. ఇలాగ పట్టుకొని అమ్మవారికి ఊరేగింపంతా చేసి ఇలా గుడి దగ్గరకొచ్చి కొంచెం సేపు గుడి దగ్గరైతే అమ్మవారికి ఇలాగా బాజాలతోని, ధూపదీపాలతోని అమ్మవారికైతే ఇలాగ కొంచెం సేపు ఇక్కడైతే ఆపి పూజ అయితే పూజ కాదు. ఇక్కడ కొంచెం సేపు ఆపి అమ్మవారికైతే ఆ బోనాలకి అవన్నీ చూపిస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా! గుడి దగ్గరికి వచ్చేసామండి ఇంకా. ఇక్కడైతే మా పంతులు గారు మొత్తం ఊరేగించిన ఆ ఘటాలకి వాటికి అన్నీ అయితే కొబ్బరికాయ కొట్టి దిష్టి తీస్తున్నారండి. దిష్టి తీసిన తర్వాత ఫస్ట్ మాకు గుడి కిందనైతే మటుకు మాకు శ్రీచక్రం ఉంటది. అక్కడ శ్రీచక్రం దగ్గర అమ్మవారికి దీపం అది మనం తీసుకొచ్చాం కదా! బోనాల మీద పెట్టి, ఆ దీపం అయితే శ్రీచక్రం దగ్గర పెట్టేసి ఇలా గుడి పైకైతే వెళ్ళామండి. పైకి వెళ్ళి ఎవరెవరు తెచ్చిన బోనాలైతే చూపించుకొని దర్శించుకున్నామండి. ఇదేనండి మన మూడవ రోజు పండగ. మీకెలా అనిపించింది?